మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు. న్యూ ఇయర్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలోని ఫ్లైఓవర్లు, కేబుల్ బ్రిడ్జిలపై రాకపోకలను నిషేధించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామంటున్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావుతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలకు ప్రతి ఒక్కళ్ళు సన్నద్ధమవుతున్నటువంటి సమయంలోనే సైబరాబాద్ పరిధిలో ఎటువంటి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్లను మూసివేయడంతో పాటు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లను కూడా చాలా కఠినతరం చేస్తూ కూడా ప్రతి ఒక్కళ్ళకు అలర్ట్స్ ను జారీ చేశారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సాయంత్రం నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి అమల్లో ఉండబోతున్నాయి సైబరాబాద్ పరిధి? సో ఈరోజు 31st నైట్ సందర్భంగా మనం ఖచ్చితంగా ఇది ఓఆర్ఆర్ కంప్లీట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓఆర్ఆర్ అలాగే మన PVNR ఎక్స్ప్రెస్ వే కూడా ఈరోజు 10 PM నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు క్లోజ్ ఉంటుంది. ఏమైనా ఎయిర్పోర్ట్ వేయాలి కానీ అలాగే ఏమైనా ఎమర్జెన్సీ ఇట్లాంటి వెహికల్స్ వచ్చినా వదిలిస్తాం కానీ మిగతా వాళ్ళని క్లోజ్ ఉంటుంది. దాంతోపాటు సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న ఆల్ ఫ్లైఓవర్స్ ఈరోజు 11 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 5 AM క్లోజ్ ఉంటాయి. సో ఇంక్లూడింగ్ మన కేబుల్ బ్రిడ్జ్తో పాటు అన్ని కూడా క్లోజ్ ఉంటాయి. సో దాంతోపాటు డంకర్ డ్రైవ్ కూడా మనం అన్ని చోట్ల దాదాపు ప్రతి రోడ్డు పైన డంకర్ డ్రైవ్ అరేంజ్ చేయడం జరిగింది. సో దాదాపు 500 మంది సిబ్బంది నియమించాము దీనికోసం. సో ఖచ్చితంగా డంక్ డ్రైవ్ చేసే మంది ఖచ్చితంగా పట్టుబడతారు. వాళ్ళు శిక్ష కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో కొత్తగా ఇప్పుడు డ్రగ్ డిటెక్షన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. దీన్ని ఏ రకంగా యూజ్ చేయబోతున్నారు, ఎంతవరకు అమలు కాబోతున్నారు? సో దీనికి సంబంధించి సపరేట్ టీంలు ఉన్నాయి. మనకు పరికరాలు హెడ్ క్వార్టర్ నుంచి పరికరాలు వచ్చాయి. వాటిని కూడా ఉపయోగించి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి NDPS యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పబ్ కల్చర్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి సైబరాబాద్ పరిధిలో మొత్తం ఈ ఫీల్డ్లో ఇవాళ సాయంత్రం నుంచి ఎంతమంది టీమ్స్ అనేవి ఫీల్డ్లో ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలని ప్రధానంగా ఫోకస్ చేశారు? సో మనకి మెయిన్గా IT క్యాడర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాదాపు అన్ని టీంలు కలిపి మనకు ఒక టీంలో 6 members ఉంటారు. అలాగే మనం మొత్తం దాదాపు 500 నుంచి 600 మంది సిబ్బందిని అలాగే అధికారులను కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో సాయంత్రం మీరు ఫ్లైఓవర్లను క్లోజ్ చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్, అంబులెన్స్ లాంటివి వచ్చినప్పుడు వెసులుబాటు ఉంటుందా, లేకపోతే రెస్ట్రిక్షన్స్ అనేవి ఎట్లా ఉంటాయి? ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటే అంబులెన్స్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ మన సిబ్బంది ఉంటారు. దాన్ని ఎమర్జెన్సీ దాన్ని బట్టి మన వాళ్ళు ఆలోచిస్తారు. పబ్బుల దగ్గర ఏదైతే పార్కింగ్ సమయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినటువంటి ప్రాంతాలలో సీసీ కెమెరాలకు సంబంధించి పార్కింగ్ వెసులుబాటుగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతాలను ఏ రకంగా అయితే మనం ఇక్కడ ఈ రోజు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో అన్నింటిలో కూడా అన్ని లా అండ్ ఆర్డర్ అలాగే ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మనం ఇవ్వడం జరిగింది. సో వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి తర్వాత మన ఒక మీటింగ్ కండక్ట్ చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టినా న్యూసెన్స్ ఏదైనా కూడా వాళ్ళతో పాటు పబ్లిక్తో పాటు మీ పైన చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్లైఓవర్ల మీదకి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి కేక్ కటింగ్ లాంటివి చేసేటువంటి యూత్కు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? సో ఫ్లైఓవర్ పైకి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బట్ కేక్ కట్ చేయడం ఎట్టి పరిస్థితులు అనుమతించము. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడం ఎట్టి పరిస్థితులు అలో చేయం. మన సిబ్బంది ఉంటారు, వాళ్ళు అలో చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు అలో చేయడం జరగదు. సో కాబట్టి నడుచుకుంటూ వెళ్తే నో ప్రాబ్లం, బట్ కేక్ కటింగ్ ఇలాంటి సెలబ్రేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతి లేదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మెయిన్గా ఇప్పుడు జంక్షన్స్ వద్ద కొంత ర్యాష్ డ్రైవింగ్లు చేస్తూ ఇట్లాంటివి కొంత ఇబ్బందులకు గురి చేసే వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు? ఆల్రెడీ మన సిబ్బంది నియమించడం జరిగింది. దాంతోపాటు అన్ని చోట్ల కూడా మన సీసీ కెమెరాస్ సపరేట్గా పెట్టడం జరిగింది. దాని ద్వారా గుర్తించి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పరిధిలో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఖచ్చితంగా సిబ్బందిని నియమించడం జరిగింది. ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పినట్టు కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో రత్నకుమార్, సైబరాబాద్.